నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ రోజు రోజుకో మలుపు తిరుగుతుంది, కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి. అయితే వెంకటేష్ నాయుడుకి సంబంధించి కొత్త పిల్ ఏదైతే ఉందో వాళ్ళ భార్య వేశారని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు వెంకటేష్ నాయుడుకి సంబంధించి గత 4-5 రోజులుగా మనం సాక్షి పత్రికలో కూడా చూస్తున్నాం. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ఉన్నారని, లోకేష్ గారు సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి సో టీడీపీకి ఆపాదిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఏదైతే వెంకటేష్ నాయుడు గారు భార్య వేసిన పిల్ ఏం చెప్తుంది, ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వాసిరెడ్డి మహిత వెంకటేష్ నాయుడు భార్య వేసినటువంటి పిల్ ఇవాళ సంచలనం సృష్టిస్తోంది. ఆమె వేసిన వ్యాజ్యంలో సిట్ లీక్ చేస్తోంది. తన భర్త ఫోన్ను శ్రీహరిబాబు ఎవరు ఉన్నట్టున్నారు, సిఐడి అడిషనల్ ఎస్పీ ఆయన తీసుకున్నాడు. దానిలో వీడియోలు బయటకు రాకుండా అడ్డుకట్ట వేయండి అని అడిగింది. ఆ వీడియో ఏదో ఒకటి బయటకు వచ్చింది కదా, ఏది వెంకటేష్ నాయుడు అక్కడ నోట్ల కట్టలు వరుస పెట్టి జాన, బెత్తె, అంగుళం, అది 50 లక్షలు అన్నాడు, ఇది 4 కోట్లు అన్నాడు, టోటల్ 5 కోట్లు అన్నాడు. అసలు అట్లా ఎవరన్నా నోట్ల కట్టలు లెక్కేస్తారా? ఆర్బీఐ దగ్గర కూడా అలాంటి కౌంటింగ్ మిషన్ లేదనమాట. జానా బెత్తె లెక్కేసాపండే 5 కోట్లని తెలిసేసాడు. ఆ వీడియో బయటకు వచ్చేసరికి వీళ్ళు గగ్గోల, అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అన్న దీంతో మహిత ఆమెకంత తెలివితేటలు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ వేసినటువంటి పిల్ ఎవరు వేయించారు? అందరూ ఇప్పుడు ఈ వైసీపీ లీగల్ సెల్ జగన్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డా, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డా? ఇప్పుడు దానిలో నీకేంటంటే ప్రతివాదులుగా ఎవరిని చేర్చారు? మొత్తం ఏది శ్రీహరిబాబుని, తర్వాత ఆ సిఐడి డీజీని, అడిషనల్ డీజీ, నెక్స్ట్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని, లేకపోతే అసలు సెంట్రల్ బ్రాడ్కాస్టింగ్ ఏది ప్రసార సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శిని కూడా చేర్చారు. ఓకే, అంటే కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కార్యదర్శిని పెట్టారంటే అది బహుశా నిరంజన్ రెడ్డి తెలివే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదో బయటికి నెట్టేశారు అంటున్నారు ఈ మధ్య. ఆయన అసలు మాట్లాడితే, ఆయన వాదిస్తే మాకు బెయిల్స్ రావట్లేదని. అంటే వీళ్ళ లీగల్ సెల్ తెలివితేటలు అవి తీసి పక్కన పెట్టు. యాక్చువల్గా ఆమె ఆందోళన ఏది ఇద్దరిని టార్గెట్ చేసింది ఆ పిల్ ద్వారా. అటు మీడియాని టార్గెట్ చేసింది, ఇటు సిట్ని టార్గెట్ చేసింది. అంటే ఫర్దర్ అరెస్టులు జాప్యమయ్యేటట్టుగా భయపెట్టే వ్యూహమా సిట్ని? లేదు, ఇక రాబోయే వీడియోలు మీడియా ప్రసారం చేయకుండా మీడియాకి ముక్కుతాడేసే వ్యూహమా? అంటే మీరు అన్నప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు దాకా వచ్చింది ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ టైటిల్స్ మాత్రమే. రాబోయే కాలంలో బిగ్ బాస్ వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయి, అవి బయటపడతాయనే భయంతోనే ఈ పిల్ వేశారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎవరో హీరోయిన్తో ఫోటోలు, స్పెషల్ ఫ్లైట్ తమన్నాతో, మరి ఆ తర్వాత అసలు ఏంటి కవితతో ఫోటోలు, అందరితో ఫోటోలు. అంటే ఆఫ్కోర్స్ వీళ్ళేంటి టీడీపీ వాళ్ళతో ఫోటోలు వీళ్ళు రిలీజ్ చేశారు. వెంకటేష్ నాయుడు ఏమి టీడీపీ నాయకులకి డమ్మీ అభ్యర్థిగా పోటీ చేయలేదుగా. టీడీపీ నాయకులు ఎవరు వీడియోలు వదలలేదుగా. నా ఫ్రెండు, నా ఆప్తుడు, చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు, మేమిద్దరం కలిసి తిరుగుతామని ఎవరన్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నాడు. డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అతన్ని ఇప్పుడు మీరు తీసుకుపోయి తెలుగుదేశం ఖాతాలో వేస్తామంటే, అంటే కసిరెడ్డి రాజునే వేశారు. అవును. ఇతను ఐటీ సలహాదారుగా ఉన్నాడనే టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అన్నారు. ఒక 5-6 పదవులు కాదు, 10 పదవులు ఇచ్చావు విజయసాయిరెడ్డికి. ఆ విజయసాయిరెడ్డే చంద్రబాబు చుట్టమనో, చంద్రబాబు ప్రభావానికి లోనయ్యాడో అంటాడు. అవును, ఆఖరికి తల్లి చెప్పిన స్క్రిప్ట్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారని, పసుపు చీర కట్టుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మోకరిల్లిందని కూడా సొంత చెల్లినే తల్లినే అన్నాడు సార్. మరి ఆయన భార్య కూడా నిన్న పసుపు డ్రెస్ వేసుకుని వెళ్ళింది గవర్నర్ దగ్గరికి. అంటే జగన్ తన నీడను చూసి భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అదేదో తొందరగా అరెస్ట్ చేయమని రాదు, పాపం జైల్లో అన్న పడుకుంటాడు. అంటే వీళ్ళు కూడా ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నారా? అందరినీ అరెస్ట్ చేసి జగన్ అరెస్ట్ చేయనీయకుండా నరకం చూపిస్తున్నారా? మనకు అర్థం కావట్లా. కూటమి ప్రభుత్వ వ్యూహాలేంటి అసలు అంతుపట్టట్లా. ఏది ఇక్కడ ఇష్యూలో ఆమె ఆందోళన మహిత, ఇంకా మిగతా వీడియోలు రాకుండా అడ్డుకట్ట వేయండి అంటే ఏం వీడియోలు ఉన్నాయి? పొలిటికల్ సెలబ్రిటీస్, ఫిలిం సెలబ్రిటీస్, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఇంకేమైనా ఉన్నాయా? అవి బయటికి లీక్ కావద్దు, చెయ్యొద్దు అని వేసిన పిల్గా దీన్ని చూడాలా? ఇది ఆమె ఆందోళన, జగన్మోహన్ రెడ్డి ఆందోళన.
అనేక ప్రశ్నలు. ఇవాళ మహిత వేసిన పిల్ ఏంటి, 2 బర్డ్స్ సింగిల్ షాట్ అనుకుంది, 2 బర్డ్స్ సింగిల్ పిటిషన్ అనుకుంది, సింగిల్ పిల్. ఏది, అటు మీడియాను కొట్టచ్చు, ఇటు సిట్ను కొట్టచ్చు అనుకున్నట్టున్నారు. బూమ్రాంగ్ అయిందా? వాళ్ళు ఏది పట్టుకున్నా అది మిస్ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మీడియాని ఏం చేస్తాయమ్మా అంటే, మీడియా ఇవాళ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హద్దులు లేనట్టుగా మీడియా విస్తృతమైతే, జగన్మోహన్ రెడ్డి మీడియా ఉంది, దానికి అడ్డుకట్ట వేయగలరా తెలుగుదేశం వాళ్ళు? సాక్షిలో రాకుండా చంద్రబాబు వ్యతిరేక కథనాలు ఏ కోర్టు ఆపగలగదు? అసలు చెప్తున్నాను నేను, వీళ్ళు ఈ పిల్ ద్వారా మేము అసలు మీడియాని కంట్రోల్ చేయాలా లేకపోతే సిట్ని కంట్రోల్ చేయాలా అనుకుంటే, సిట్ ఇవాళ స్పష్టంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా దర్యాప్తు చేస్తారు. చుక్కలు కనపడుతున్నాయా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తునే తట్టుకోలేనాళ్ళు, రేపొద్దున ఈడీ వస్తుంది కదా. ఇప్పుడు సిబిఐకి ఇమ్మంటున్నారు ఈ కేసు. అసలు బీజేపీ వాళ్ళు నిన్న మాధవ్ వెళ్ళి మోడీని కలిశారు, మళ్ళా నిద్రపోలేన. అరే, ఎవరెళ్ళి మోడీ షాల్ని కలిసినా జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టకపోతే, మాధవ్ ఆయన ఏంటి బీజేపీ అధ్యక్షుడిగా ఆయన మామూలుగా వెళ్ళి కలిశాడు. బాధ్యతలు చేపట్టిన తర్వాత సరే గ్రామాన పార్టీ విస్తరించాలి, ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలపడాలని మోడీ సందేశం ఇస్తే, జగన్ భయం నా గురించే, నా అరెస్టు గురించే. మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాధవ్కి. మాధవ్ బయటకు వచ్చి చెప్పాడు ఏమని, అవినీతి కుంభకోణాల పట్ల ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఎవరు అవినీతికి పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏంటిది, ఇది ఇలాంటి కుంభకోణాలు చెయ్యాలంటేనే భయపడాలి. ఎందుకంటే ఇది 1,00,000 మంది ప్రాణాలు తీసిన కుంభకోణం. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారు ఈ మద్యం దాగి. ఇది ఎవరి రిపోర్టు? ఆరోగ్యశ్రీ రిపోర్టు. అవును అవును. అంటే ఒక జిల్లాలో 7,000 అంటే 13 జిల్లాల్లో 90,000 మంది. అంటే 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి, 1 కోటి కుటుంబాలు నాశనం అయినాయని చెప్పింది ఎవరు? మాణిక్యం ఠాగూర్. ఆయన ఒక ట్వీట్ చేశాడు, మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే, కర్త కర్మ క్రియ అంతా మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్న నేపథ్యంలో ఊచ లెక్క పెట్టాల్సిందే. సో చూద్దాం అసలు మొత్తాన్ని వెంకటేష్ నాయుడు వాళ్ళ భార్య వేసిన పిల్ ఏం కాబోతుంది ఏంటి అనేది చూద్దాం మరి. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.